పాడటానికి మీరు సహాయం చేయండి, కృప చూపించమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. పాడే పాటలో సహాయం చేయండి, వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా. నీ మెల్లని స్వరం వినడానికి సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్యోతిక స్నేహితుని జ్ఞాపకం చేసుకోండి, పార్వతక జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ బిడ్డలు ఎవరైతే ఖాళీగా ఇంటికాడ ఉంటున్నారో వారిని కనికరించండి, వారితో మీరు మాట్లాడండి, నీ సన్నిధికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. నాయన జ్ఞాపకం చేసుకోండి. లోకంలో ఎంతో సమయాన్ని వ్యర్థంగా మేము తండ్రి గడిపే వారంగా ఉంటున్నాం ప్రభా. నీ సన్నిధికి నాయన ప్రభా ఇవ్వాల్సిన సమయం తండ్రి దేవా ఇవ్వలేకపోతున్నాము. కనికరించినానా కృప చూపించండి. ఈ సమయాన్ని ప్రభా నా తండ్రి చేరువచ్చిన మాకు దీవెనకరంగా చేయండి. రావాల్సిన వారి సకాలంగా నడిపించమని, సంఘక్షేమం కొరకే కుటుంబ క్షేమం కొరకే ప్రార్థించినట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బియ్యం సంచులకి అది ఎలుకలు బుక్కుతున్నాయి అన్ని మొన్న 2 రోజులు ఆడ కూడా బుక్కుతుంది. అది పాట సంఖ్య 123, 121, 223, 221. పాత పాటల బుక్ అయితే 221, కొత్త పాటల బుక్ అయితే 223. జయమాని పాడు, జయమాని పాడు, ప్రభు యేసునకే. మహాదేవుండు విశ్వవేదాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవేదాత రక్షకుడాయనే. ఆది అంతము అల్ఫా ఓమేగా ఆయనే ప్రభువు. ఆది అంతము అల్ఫా ఓమేగా ఆయనే ప్రభువు. ఆయనయేగా రానున్నవాడు శక్తిమంతుడు. ఆయనయేగా రానున్నవాడు శక్తిమంతుడు, శక్తిమంతుడు. జయమాని పాడు, జయమాని పాడు, ప్రభు యేసునకే. మహాదేవుండు విశ్వవేదాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవేదాత రక్షకుడాయనే. ప్రభు యేసునందు మమ్మును పిలిచి ఏర్పరచుకొనెను. ప్రభు యేసునందు మమ్మును పిలిచి ఏర్పరచుకొనెను. ప్రేమతో మమ్ము పవిత్రపరచి నిర్దోషులుగా తీర్చి. ప్రేమతో మమ్ము పవిత్రపరచి నిర్దోషులుగా తీర్చి, నిర్దోషులుగా చేసే. జయమాని పాడు, జయమాని పాడు, ప్రభు యేసునకే. మహాదేవుండు విశ్వవేదాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవేదాత
రక్షకుడాయనే. యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి. యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి. ఎంతో కృపతో మమ్మును కడిగి మన్నించినావుగా. ఎంతో కృపతో మమ్మును కడిగి మన్నించినావుగా. మన్నించినావుగా. జయమాని పాడు, జయమాని పాడు, ప్రభు యేసు నాకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. క్రీస్తులో మాకు ఏ శిక్ష లేదు, భయము మాసేగా. యేసులో మాకు ఏ శిక్ష లేదు, భయము మాసేగా. వాసిగా మరణ బలము తొలగించి పాపము బాపేగా. వాసిగా మరణ బలము తొలగించి పాపము బాపేగా. పాపము బాపేగా. జయమాని పాడు, జయమాని పాడు, ప్రభు యేసు నాకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. క్రీస్తులో మాము నూతన పరచి తండ్రిని తెలిపేను. క్రీస్తులో మమ్ము నూతన పరచి తండ్రిని తెలిపేను. కరుణించి మమ్ము అంగీకరించే ఎంతో అద్భుతము. కరుణించి మమ్ము అంగీకరించే ఎంతో అద్భుతము. ఎంతో అద్భుతము. జయమాని పాడు, జయమాని పాడు, ప్రభు యేసు నాకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మా శ్వాసమునకు సంచకరువుగా ఆత్మముద్రనిచ్చెను. మా శ్వాసమునకు సంచకరువుగా ఆత్మముద్రనిచ్చెను. మనోనేత్రములు వెలిగించి మాకు గొప్ప నిరీక్షణనిచ్చే. మనోనేత్రములు వెలిగించి మాకు గొప్ప నిరీక్షణనిచ్చే. గొప్ప నిరీక్షణనిచ్చే. జయమాని పాడు, జయమాని పాడు, ప్రభు యేసు నాకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుండు
విధాత రక్షకుడాయనే. ప్రభు క్రీస్తులో వాడబారని శ్వాసముగానైతేమి. ప్రభు క్రీస్తులో వాడబారని శ్వాసముగానైతేమి. పరిశుద్ధులలో మహిమైశ్వర్యము ఎంతో గొప్పది. పరిశుద్ధులలో మహిమైశ్వర్యము ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. జయమాని పాడు, జయమాని పాడు, ప్రభు యేసునకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. పాడు సంఖ్య 136. ఇప్పుడు వస్తున్నది 136, 134, 134, 135. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిన్ను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు నీతిమంతుడవు. పాపపు వస్త్రము మార్చిన దేవా, పాపపు వస్త్రము మార్చిన దేవా. రాగుగా రక్షణ వస్త్రమిచ్చితివి, రాగుగా రక్షణ వస్త్రమిచ్చితివి. పొగడెదనిన్ను ధవళవనుడా, పొగడెదనిన్ను ధవళవనుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిన్ను నా ప్రభువా. తూర్పు జ్ఞానులు నీకర్పించిరి, తూర్పు జ్ఞానులు నీకర్పించిరి. బంగారు సాంబ్రాణి బోళము, బంగారు సాంబ్రాణి బోళము. తెలుపబడెను నీ ఘన విజయము, తెలుపబడెను నీ ఘన విజయము. భజించెదనిను రక్తవర్ణుడా, భజించెదనిను రక్తవర్ణుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిన్ను నా ప్రభువా. గుర్తించెదనిన్ను ఘనముగా నేను, గుర్తించెదనిన్ను ఘనముగా నేను. ఘనుడా నాకు ప్రభుడవు నీవే, ఘనుడా నాకు ప్రభుడవు నీవే. 10,000 నా
ప్రియుడగు ప్రభువా 10,000లో నా ప్రియుడగు ప్రభువా పరిగించి నిన్ను పాడి స్తుతించెదా పరిగించి నిన్ను పాడి స్తుతించెదా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా ఆరాధించెదా ప్రభువా దేవా ఆరాధించెదా ప్రభువా దేవా ఆత్మతోను సత్యముతోను ఆత్మతోను సత్యముతోను తిరిగి రానై యున్న ప్రభువా తిరిగి రానై యున్న ప్రభువా స్తుతియు ఘనత మహిమయు నీకే స్తుతియు ఘనత మహిమయు నీకే ఆడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా దేవుని వాక్యాన్ని తీసుకుని చూసుకున్నా కృపా ప్రేమ తండ్రి ప్రేమగల దేవాన్ని బంగారు పదాలతో స్తోత్రాలు ఇంతవరకు కూడా ప్రభావ పాటల ద్వారా మేము స్థుతించినట్లుగా మీరు సహాయపడుతూ వచ్చారు మీకు వందనాలు చెల్లిస్తున్నాను మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభావ మీరు మాట్లాడండి తండ్రి మాకు ఆత్మీయంగా ప్రభావ క్షేమం కొరకై మీరు మాట్లాడండి ప్రభావ మాకు ఏది అవసరమైనదో మా హృదయాలు ఎరిగిన దేవుడు గనక మా మనసును ఎరిగిన దేవుడు గనక ప్రభా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా ఈ వాక్యం తండ్రి మమ్మల్ని బలపరిచేది గాను ఆదరించేది గాను ప్రభా నా తండ్రి మమ్మల్ని ధైర్యపరిచేదిగా ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తుంది ఈ వాక్యం ద్వారా మమ్మల్ని తండ్రి మాట్లాడండి ధైర్యపరచండి బలపరచండి మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి రావాల్సినవన్నీ తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి వ్యర్థమైన మాటలు నా నోట పలకకుండా నన్ను ప్రభా మీ స్వాధీనించుకోండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి నేనే మమ్మల్ని కూడా ప్రభా మా దృష్టి మా గమనం ప్రభా మీ వైపు చూడడానికి నేను ఉండటానికి సహాయించండి చెదిరిపోయే తలంపులు ఆలోచనటన్నిటిని కూడా దూరపరచమని రావాల్సినవన్నీ తీసుకుని రమ్మని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి వాక్యాన్ని చదువుతాను యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువు మీరు నన్ను అందరూ చదువు మీరు నన్ను ఏర్పరచుకోలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుంటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.
ఎన్నికైన వాడిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వాడిని తృణీకరింపబడిన వాడిని ఎన్నిక లేని వాడిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు. ఇక్కడ యోహాను సువార్త 15:16 ఏమని రాయబడిందంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ అంటే మనమైతే దేవుణ్ణి ఏర్పరచుకోలేదు. దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడంట? ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే అక్కడ రాయబడింది, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనం దేవుని కొరకు ఫలించే వారముగా ఉండాలని దేవుడు ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. లోకం మనం 1 కొరింథీ 1:26 రాయబడితే దేవుడు ఎవరిని ఏర్పరచుకోలేదంట? జ్ఞానులని ఏర్పరచుకోలేదు, గనులను ఏర్పరచుకోలేదు, బలవంతులైన వారిని దేవుడు ఏర్పరచుకోలేదు. ఎవరిని ఏర్పరచుకుంటారు? జ్ఞానము లేని వారిని కదా, తృణీకరింపబడిన వారిని, విసర్జింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే దేని కొరకంట? ఫలించే వారముగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కొన్ని చెట్లు ఉంటాయి, అవి ఫలాలు ఇస్తాయి, కొన్ని ఫలాలు ఇవ్వవు. మనం దేన్ని ఎక్కువ ఇష్టపడతాం? ఫలాలు ఇచ్చేవాడిని ఇష్టపడతామా? ఎందుకు పనికిరాని దాన్ని ఇష్టపడతామా? ఫలాలు ఇచ్చే చెట్టును మనం ఏం చేస్తాం? ఇష్టపడతాం. వాటిని పెంచుకోవడానికి ఇష్టపడతాం, ఎందుకంటే అవి మనకు ఉపయోగపడతాయి కదా. అందుకే మనం వాటిని పెంచుకునే వారముగా ఉంటాం. కాబట్టి మనం కూడా ఎలాగుండాలంటే ఫలించే వారముగా ఉండాలా. అందుకే ఏ ఫలము అంటే ఒక ఫలాన్ని మనం చూద్దాం. గలతీ రాసిన పత్రిక 5:22 అక్కడ ఎన్నో ఫలాలు ఉన్నాయి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. చాలు. ఇక్కడ మంచితనము ఏమంట? మంచితనము. ఇప్పుడు మనం ఏ ఫలాలు కావాలని కోరుకుంటాం? మంచి ఫలాలు ఏం చేస్తాం? మంచి ఫలాలు కావాలని కోరుకుంటాం కదా. చేదుకున్న వాటిని తింటారు కదా, తినరు. పుల్లగా ఉన్న వాటిని తింటారా? తక్కువ కదా. ఏది తింటాం? మంచిగా ఉన్నదాన్నే, స్వీట్గా ఉన్నదాన్నే తింటాం. అంటే మంచి ఫలము. ఏ ఫలం అంటే అది? మంచి ఫలము. మనము దేన్ని బట్టి చెప్పగలం మంచి ఫలం అని? చూద్దాం. మత్తయి సువార్త 13:38. పొలము లోకము, మంచి విత్తనములు రాజ సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. 3 అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 3. మత్తయి సువార్త 7:17, 17-19. 7:17-19. అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడింది. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును. చాలు. ఇక్కడ 17 ఏమని రాయబడిందంటే, అలాగూ ప్రతి మంచి చెట్టు మంచి ఫలములే ఫలించు, పనికిరాని చెట్టు కాని ఫలములు ఫలించు. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. చెట్టు మంచిదే కానీ ఫలములు మంచివి కానీ. చెట్టు మంచిదైతే ఏం చేస్తుందంట? మంచి ఫలాలే ఫలిస్తుంది. చెట్టు చెడ్డదైతే, కంప చెట్టు అనుకోండి, అది మంచి మనం తినే కాయలు కాస్తుందా? కాయదు కదా. అదే మంచి చెట్టు, యాపిల్ చెట్టు అనుకోండి, యాపిల్ కాయలే కాస్తుంది. అంటే చెట్టును బట్టి, కాయను బట్టి ఏం చెప్పగలం? ఇది మంచి చెట్టు అని చెప్పగలం. అంటే మనం ఏ ఫలం ఫలించాలంట?
మంచి ఫలములు ఫలించాలి. దేంట్లో అంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఏ దానికి తగిన ఫలము? మారు మనసుకు తగిన ఫలములే ఫలి. మారు మనసుకు తగిన ఫలము ఏదంటే మంచి ఫలము. ఒకప్పుడు మనము లోకంలో ఎట్లా జీవించినాం? ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చాం కదా, ఇష్టానుసారంగా ప్రవర్తించాం, దుడుసుగా కదా. మన మాటలు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, పెద్ద చిన్న అనే గౌరవించకుండా ఎట్లా ఉంటూ వచ్చినాం? మన ఇష్టం, నా ఇష్టం కదా అన్న విధానంగా మనం జీవిస్తూ వచ్చాం కదా. భయం లేకుండా ప్రవర్తిస్తూ వచ్చాం. దాన్ని ఏమంటారు? మంచి ఫలం అంటారు. అట్టలను చూసి చాలా మంచిది అంటారా? ఇప్పుడు ఆడపిల్లే అనుకోండి, ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ ఇంట్లో ఉండాం, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడామనుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పలానా అమ్మాయి చాలా మంచిది అంటారా? అంటారా? ఏమంటారు? ఆ పేరు చెప్పంగానే ఆ పిల్లనా, ఆ పిల్లనా అసలు మంచిది కానే కాదు, భయం లేకుండా మాట్లాడుతుంది, ఇష్టానుసారంగా మాట్లాడుతుంది అంటే అది విధేయతగా, వినయంగా, పెద్ద చిన్న గౌరవించి మనం మాట్లాడితే ఏమంటారు? మనం ఒకవేళ వాళ్ళు విరోధులైనా ఏమంటారంటే, మేము పలకపోయినా అమ్మాయి మాత్రం చాలా మంచిది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఎలాంటి వాళ్ళు కానీ పిల్ల మాత్రం ఏమంటారు? మంచిది అని. అంటే మారు మనసు తగిన ఫలము. ఒకప్పుడు మనం ఇష్టానుసారంగా నువ్వు నేను అందరం కూడా నేను కూడా దేవుని నమ్మినప్పుడు అసలు భయం లేకుండా మాట్లాడేదాన్ని. మా అమ్మ ఎదురుగా వచ్చి ఒక మాట మాట్లాడంటే మాట్లాడదు, ఇప్పుడు కూడా మాట్లాడదు. ఎందుకంటే అంత కోపం. మళ్ళీ ఒకరి జోలికి ఎవరిని ఏమనను, ఎక్కువ మాట్లాడను, వాళ్ళు నన్నంటే ఏమాత్రం కూడా సహించను. ఇప్పుడు అదేలాగా మాట్లాడితే ఏమంటారు? నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నీకు మార్పు వచ్చిందా అంటారా? అలాగా నేను ఒకప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడేదాన్ని, ప్రవర్తించి దేవుణ్ణి నమ్మిన తర్వాత ఏమైపోవాలి? మన జీవితం మారిపోవాలి. అదే దాన్ని ఏమంటారు? మారు మనసుకు తగిన ఫలము. ఒకప్పుడు నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడావు, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏం మార్చుకోవాలా? రూపాన్ని మార్చుకునేది కాదు. ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నా, బొట్టు తీసేసే, గాజులు తీసేసే, అది ఎవరు కనపడుతుంది? బయట చూసే వాళ్ళకి కనపడుతుంది. ఎంతమంది తీసేసిన చర్చికి వెళ్తుంది కాబట్టి తీసేసింది అంటారు. కానీ ఏం మారాలి? మనసు మారాల. ఒకప్పుడు నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడినావు, ఇప్పుడు వాళ్ళు నిన్ను మాట్లాడినప్పుడు ఏం కావాలి? నువ్వు సహించే సహనం అనేది ఉండాలి. పౌలు ఏం చేస్తూ వచ్చినాడు? ఒకప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తించాడు కదా, క్రైస్తవులైన వారిని హింసించినాడు, బాధించినాడు, వారిని చెరసాల వేయించినాడు. అదే మారు మనసు పొందిన తర్వాత, దేవుడు దర్శించిన తర్వాత పౌలు ఎలా జీవించాడు? పౌలును కొట్టారు, రాళ్లతో కొట్టారు, ఎన్నో శ్రమలు. పౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో కష్టాలు పడతాడు. ఎందుకంటే మారు మనసుకు తగిన ఫలము. అక్కడ సౌలు ఒకప్పుడు, ఇప్పుడు ఏం చేయబడినాడు? పౌలుగా మార్చబడి, సౌలుకు తగిన పేరు, సగులకు తగిన జీవితమే జీవించినాడు. పౌలుగా మారిన తర్వాత ఆ పేరు తగ్గ జీవితమే జీవించాడు. నీవు నేను ఇక్కడ బాప్తీసం తీసుకుంటావు, ఏం చేస్తావు? పేరు మార్చుకుంటావు కదా. ఒకప్పుడు నా పేరు రమాదేవి, హిందూ పేరు రమాదేవి, ఇప్పుడు రిబ్కా. మరి అలాగే రమాదేవి లాగా నేను మాట్లాడితే ఎట్లుంటుంది? నా జీవితం ఏమైనా మారినట్ట? అప్పుడు నేను ఒకరు కొట్టేదానిగా ఉంటే, ఇప్పుడు నన్ను ఒకరు కొట్టినా నేను ఏం చేయాలి? సహించేదానిగా ఉండాలి. ఇప్పుడు నన్ను ఎవరైనా అంటే నేను ఓర్చుకునేదానిగా ఉండాలి. అప్పుడు ఏం కనబడుతుంది? జీవితంలో మార్పు అనేది కనబడుతుంది. దేవుడు నీ నుంచి నా నుంచి ఏం కోరుకుంటున్నాడు? మంచి ఫలాలు ఫలించే వారముగా ఉండాలి. మంచి ఫలాలు ఫలించాలంటే యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1. నా ప్రేమి గూర్చి పాడేదని వినుడి,
అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదని ఉన్నది. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగా త్రవి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. దాని మధ్యను బుజ్జి ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తుండేది గాని అది కారు ద్రాక్షలు కాచండి. ఏం కాసిందంట? కారు ద్రాక్ష. కారు ద్రాక్షలు. అంటే ఫలాలు అయితే కనబడుతున్నాయి కానీ ఆ ఫలం ఎలా ఉందంట? కారు ఫలం అంటే మంచి ఫలము కాదు కదా. మంచి ఫలము మన నుంచి దేవుడు ఏం కోరుకున్నా అంటే మంచి ఫలాలు ఫలించే వారముగా ఉండాలా. మనం మారు మనసు పొందాము, మనడు ఏం కనపడాలా? అన్నిట్లో మంచితనం అనేది కనపడాలి. మనం మంచి ఫలాలు ఫలించినప్పుడే దేవునికి ఎందించేవారంగా ఉంటామంట? మహిమను తెచ్చేవారముగా ఉంటాం. ఒకవేళ మన ప్రవర్తన మార్చుకోకుండా, మన జీవితం మార్చుకోకుండా మనం అలాగే జీవిస్తే ఏమైనట్టు? మనం దేవునికి సంతోషపరిచిన వారముగా ఉండదు. మంచి ఫలాలు ఫలించిన వారముగా మన జీవితము ఉండదు. దేవుడు ఏం కోరుకుంటాడంటే మంచి ఫలాలు ఫలించాలని దేవుడు మనల్ని కోరుకుంటాడు. మనం మారు మనసు పొందాం కాబట్టి మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించే వారముగా ఉండాలి. ఇర్మియా గ్రంథము 33:11. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. అది 33:11 ఇక్కడ మధ్య నుంచి. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును. సైన్యంలో తదుపరి యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చి వారి స్వరమును మరలా వినబడును. ఇక్కడ ఏమనబడింది? యెహోవా మంచివాడు. మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడంట? మంచివాడు. ఆయన ఇంకా ఎలాంటి వాడు? కృప కలిగిన దేవుడు. ఆయన ఇంకా ఎలాంటి వాడు? దయగలిగిన వాడు, కనికరము చూపువాడు కదా. అనుదినము మన ఎడల తన వాత్సల్యతను చూపువాడు. మరి ఆయన కలిగిన వారు మనం ఎలాగుండాలా? ఇతరుల ఎడల ఏం కలిగి ఉండాలా? మంచితనము కలిగి ఉండాలి. ఇతరులను కనికరించే వారముగా ఉండాలి. వారి ఎడల ప్రేమ చూపే వారముగా ఉండాలి. ఒకవేళ లేని వారికి అయితే మనకున్నదే మనం ఏం చేయాలి? సహాయము చేయాలి. అప్పుడు మన యొక్క మంచితనం ఏం చేయబడుతుంది? బయట పడుతుంది. మనం వారి ఎడల కనికరం కలిగిన వారముగా ఉండాలి, దయగలిగిన వారముగా ఉండాలి. కఠినంగా ఉండదు. ఎందుకంటే దేవుని నమ్మిన మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడు? మంచివాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు. కాబట్టి మన జీవితం కూడా ఎలాగుండాలా? అలాగే ఉండాలి కదా. అప్పుడు అట్లా మనం జీవించినప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. మనము మారు మనసు తగిన ఫలం అంటే అక్కడే కనపడుతుంది. ఇతరుల ఎడల మనం చూపే ప్రేమను బట్టి, ఇతరుల ఎడల మనం కనికరాన్ని బట్టి ఏం పడుతుంది? వీరు దేవుని నమ్మిన పిల్లలు, అందుకే ఇంత దయగా మాట్లాడుతున్నారు, ఇంత మంచిగా మాట్లాడుతున్నారు అని మనల్ని కూడా చేంజ్ చేయబడతారు. సాక్ష్యము తెలుపడం. మేము స్కూల్ కాడికి వెళ్తే ఒకసారి చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత నిదానంగా ఓర్పుగా మాట్లాడుతానంటే కొంతమంది దేవుని ఎరగని వారు కూడా అలాగే ఉంటారు. తర్వాత తెలిసింది ఆయన ఎవరంట? చర్చికి వెళ్తాడంట ఆయన. నేను అనుకున్న సార్లు అసలు మాట్లాడిస్తారు, అసలు ఎంత విసుక్కుంటారు కొంతమంది, చాలా విసుక్కుంటారు. అని అంటే ఆయన నిదానంగా ఓర్పుగా మాట్లాడతామా, ఇట్లా చేసుకురమ్మా, ఇట్లా తీసుకునిరా, నేను సంతకం పెట్టిస్తా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయనకి తెలియదు. తెలిసిన వాళ్ళే మనకు కొన్నిసార్లు ఏం చేయబడరు, ఉపయోగపడరు. సహాయం చేస్తే ఏమవుతుందో అని ఉంటారు. చేస్తారా? వారు చేయగలిగింది కూడా కొన్నిసార్లు చేయరు. ఆయన అంత చక్కగా మాట్లాడు, అమ్మ నేను చెప్పినట్టన్నీ మర్చిపోతాను, నీకు పేపర్లో రాసిస్తాను అని పేపర్లో కూడా రాశాడు. తర్వాత తెలిసింది ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడంట, ఆయన చర్చికి వెళ్తాను. ఆయన మంచితనం ఎక్కడ బయటపడింది? ఆయన చూపే ప్రేమలో బయటపడింది కదా. ఆయన మాట్లాడే మాటల్లో కనబడింది.
అలాగే దేవుని నమ్మిన మనము మన మాటల్లోనే తెలిపడాలి. మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. మనం చూపే ప్రేమలోనే వీళ్ళు చాలా మంచోళ్ళు, ఈ కుటుంబం చాలా మంచిది, ఆస్తులు కాదు కదా, ఉద్యోగం కాదు, మంచి పలుకుబడి కాదు. మంచితనం ఎలాగొస్తుంది? మనం చూపే మాటల ద్వారా వస్తుంది, మనం చూపే ప్రేమ ద్వారా వస్తుంది. మనం ఇతరుల ఎడల కనికరం బట్టి మనం మంచివాళ్ళు అంటారు. ధనం ఉన్నంత మాత్రాన మంచివాళ్ళు అంటారు కదా. పెద్ద ఉద్యోగం ఉన్నంత మాత్రాన. ఒక అక్క చెప్తుంది వాళ్ళ కూతురికి ఎన్నో లక్షలు ఉంది, కానీ తల్లికి బాగాలేకపోతుందంట. నేను చూడలేను, నీ ఇష్టం, మరి నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడే నేను బాగు చేశాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, అన్ని లక్షలు ఎందుకు? ఏం కావాలి? ప్రేమతో మాట్లాడే మాట కావాలి. మన మంచితనాన్ని ఏం చూపించాలా? ఇతరులకి చూపించేవారు. అప్పుడే దేవుని నామానికి మహిమ వస్తుంది. అందుకే ఏమన్నాడు? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు ఏం చేశానంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మనల్ని రక్షించి మనల్ని ఏర్పరచుకొని అనుదినము మనల్ని భద్రపరిచేది ఎందుకు? దేవుని నామానికి మహిమ తీసుకొని రావాలి. మనం మంచి వారముగా, మంచి ఫలాలు ఫలించే వారముగా, ఆయన ఘనమైన నామానికి మహిమ తెచ్చే వారముగా ఉండాలనే దేవుడు ఏం చేసినాడు? మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏముంది? 1 కొరింథీయులో జ్ఞానులు ఉండారంట, గొప్పవారు ఉండారంట, ఘనులు ఉండారంట. మరి వారందరిని దేవుడు ఏర్పరచుకోలేదు కదా. సాధారణమైన మనలను, ఎందుకు పనికిరాని వారు, జ్ఞానం లేని వారు దేవుడు ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. మనం ఎలాగుండాలంట? మంచి ఫలాలు ఫలించే వారముగా ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. సామెతలు 13వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 13వ అధ్యాయం 22వ వచనం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ములు ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఏమంట? మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేయి. మంచివాడు ఏం కోరుకుంటాడు? ఎదుటోడు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాడు. తన ఇంట్లో వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాడు. తన చుట్టుపక్కల ఉన్నవారిను, తనతో పాటు ఉన్నవారిని ఏం చేస్తాడు? బాగుండాలనే కోరుకుంటాడు కదా. అదే చెడ్డోడు అనుకోండి, ఏం కోరుకుంటాడు? వాడు బాగుపడద్దు, పక్కనోడు కూడా వాడు బాగుపడ్డు, పక్కన వాళ్ళు కూడా బాగుపడినాడు, తనతో పాటు ఉన్న వారిని కూడా బాగుపడలేదు. మంచివాడైతే ఏం చేస్తాడంట? తన పిల్లలను కూడా ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాడు. మనం మంచి ఫలం ఫలిస్తే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాం. మన పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటాం? నేను నమ్మిన దేవుణ్ణి నా పిల్లలు కూడా నమ్మాలా కదా. నేను కలిగి ఉన్న దేవుడిని నా పిల్లలు కలిగి ఉండాలా. ఈ లోకంలో ఏమి లేకపోయినా నాతో పాటు నా పిల్లలు ఎక్కడ ఉండాలా? దేవుని రాజ్యంలో ఉండాలా అని కోరుకుంటాం. మనమే మంచిగా లేకపోతే ఇతరుల మంచిని మనము చూడాలి. మంచివాడు ఏం చేస్తాడంట? తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఏ ఆస్తి? ఈ లోక సంబంధమైన ఆస్తి కాదు. లోక సంబంధంగా ఏం చేస్తారు? వాడిని వీడిని కొట్టి కదా, వీడి దగ్గర దోచుకొని ఏం చేస్తారు? సమకూర్చుకొని. ఆ ఆస్తి ఎన్ని రోజులు ఉంటుంది? ఎప్పుడు పోతుందో తెలియదు, అవునా కదా. అదే మంచి పేరు చెప్పండి, ఏముంటుంది? తరతరాలు ఏముంటుంది? మన యొక్క మంచితనం అనేది మన పిల్లలు ఏం చేయాలి? గుర్తు చేసుకోవాలి. అలాగా మనం మంచి ఫలాలు ఫలించే వారముగా ఉండాలా. 1 సమూయేలు 1వ అధ్యాయం 28వ వచనం. 1 సమూయేలు 1వ అధ్యాయం 28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. ఏం కోరుకుంటుంది తల్లి? యెహోవాకు ప్రతిష్ఠించుదని. తాను బ్రతుకు దినములన్నిటినీ ఎక్కడ ఉండాలంట? యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అంటే తన బిడ్డ ఎప్పుడు ఎక్కడ ఉండాలని కోరుకుంది? దేవుని మందిరంలో ఉండాలి. అంటే తను
తన యొక్క ప్రవర్తన, తన జీవితము ఎలాగుంటూ వచ్చింది, మంచిగా తను జీవిస్తూ వచ్చింది కనుకని ఏం కోరుకుంటూ వచ్చింది, తన పిల్లలు కూడా, తన కుమారుడు కూడా ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుని సన్నిధిలో కనపడాలా, దేవుని ఇంట్లో పరిచారకుడుగా దేవుని యొక్క సేవలో దేవుని సేవ చేయాలని దేవుని కొరకు దేవుని ఇంట్లో ఏం చేస్తూ వచ్చింది, వదిలిపెడుతూ వచ్చింది. ఆ చిన్నతనంలో సమూయేలును వదిలిపెట్టడం ద్వారా తను చేసిన ప్రార్థన ఏం చేయబడింది, సమూయేలు ఒక గొప్ప ప్రవక్తగా చేయబడుతుంది. ఏం చేస్తాడంటే మంచివాడు, తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఇక్కడ హన్నా ఏం చేస్తూ వచ్చింది, తన కుమారుని దేవుని సన్నిధిలో వదిలిపెట్టడం ద్వారా ఏం చేయబడుతూ వచ్చిందంటే గొప్ప ప్రవక్తగా చేయబడుతుంది. చిన్న వయసులోనే సమూయేలుతో ఎవరు మాట్లాడినారు, దేవుడు మాట్లాడుకోవచ్చు. అంటే సమూయేలు దేవుని కొరకు ఎలాంటి ఫలం ఫలించాడు, మంచి ఫలమును ఫలించాడు. తన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని సేవ చేసిన వాడుగా ఉంటూ వచ్చాడు, గొప్ప ప్రవక్తగా చేయబడుతూ. మనం కూడా దేవుని పిల్లలమైన మనము మంచి ఫలాలు ఫలించే వారముగా ఉండాలి. చెడ్డవాడు ఏం చేస్తాడంట, 2వ దినవృత్తాంతములు 22:3. 2వ దినవృత్తాంతములు 22:3. 3 దుర్మార్గంలో ప్రవర్తించుటకు 2:3. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చేది గనుక అతడును అహాబు సంతతి వారి మార్గంలో నడిచాడు. చాలు. ఇక్కడ ఈ తల్లి ఏం చేసి వచ్చింది, అక్కడైతే హన్న తన కుమారుని ఏ మార్గంలో నడిపించిందంటే మంచి మార్గంలో నడిపించు. సమూయేలు మంచి ఫలములు దేవుని కొరకై ఫలించింది. ఇక్కడ అతల్య అనే ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే కుమారునికి ఏం నేర్పించిందంట, దుర్మార్గంగా ప్రవర్తించుట నేర్పించి. అతడు కూడా ఏం చేశాడంట, దుర్మార్గంగా జీవించినాడు. తల్లి ఎలాంటిది, దుర్మార్గంగానే జీవించింది, తను అలాగే నడుచుకుంది. పిల్లవాడిని కూడా ఏం చేసింది, అలాగే పెంచింది. ఏం చేయబడింది అంటే తను దుర్మార్గంగా నడుచుకుంది, తన బిడ్డను కూడా అలాగే నడిపించింది. ఇక్కడ హన్నా దేవుని కొరకు ఇష్టంగా జీవించింది, దేవుని కొరకు మంచి ఫలములు తన జీవితంలో జీవించింది, తన కుమారుని కూడా అలాగా పెంచింది. ఇక్కడ అతల్య దుర్మార్గంగానే జీవించింది, తన బిడ్డను కూడా ఏం చేస్తూ వచ్చింది, దుర్మార్గంగానే జీవించడానికి తను నేర్పించిందంట. ఎట్లా నేర్పించిందంట, దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించను. ఏం చేసిందంట, దుర్మార్గంగా జీవించడానికి నేర్పించిందంట. చెట్టును బట్టి ఏం చేయబడుతుందంట, పండు ఎలాంటిదో తెలుపబడుతుంది. ఈ చెట్టు ఎలాగుంది, చెడ్డదిగానే ఉంది, ఫలము కూడా అలాగనే ఉంది. మనము మారు మనసుకు తగిన ఫలము ఫలించే వారముగా ఉండాలి. అదే దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునే. దేవుని నమ్మాము అని చెప్పుకొని అలాగ మన జీవితం లేకపోతే ఏముండదు, దేవుని నామానికి మహిమ ఉండదు. మనం అలాగ ఉండాలా, మన బిడ్డలను కూడా అలాంటి మార్గంలో మంచి మార్గంలో నడిపించాలి. మంచివాడు తన పిల్లలను ఏం చేస్తాడంటే ఆస్తి కర్తలుగా చేసినట్టుగా నీవు నేను కూడా అలాగే దేవునికి ఇష్టమైన వారముగా జీవించాలా, దేవునికి ఇష్టమైన ఫలము ఫలించే వారముగా ఉండాలి. అదే దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకున్నాడు. దేవుడు నీ నుంచి నా నుంచి మన ఆస్తులు, మన అంతస్తులు, మన పేరు, మన పలుకుబడి వీటన్నిటిని కోరుకోలేదు. ఏం కోరుకున్నాడంటే మనం మంచిగా ప్రవర్తించాలా, ఇతరులకు కూడా ఏం చెప్పాలా, మంచి ఫలములు ఫలించే విధంగా మనం మనం మన జీవితాన్ని చూసి ఇతరులు ఏం చేస్తారు, నేర్చుకుంటారు. మనం మాట్లాడే మాటలు ఇతరులు చూస్తారు, మన ప్రవర్తన ఇతరులు చూస్తారు, మనం కూర్చుండేది, మనం లేచేది, మనం నడిచేది, మనం మాట్లాడే ప్రతిదీ కూడా ఏం చేస్తారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గమనిస్తారు గమనిస్తారు కదా. అందుకే మన ప్రవర్తన ఎలా ఉండాలంటే మంచిదిగా ఉండాలి.
మంచి ఫలములు ఫలించే చెట్టుగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. ప్రార్థన చేసి